చిరంజీవి భోళాశంకర్తో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి క్లాసిక్ జానర్లో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఇందులో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్లు ఉంటాయట. పీరియడ్ అంశాలకు ఫ్యాంటసీ ఎలిమెంట్లను జోడించి దర్శకుడు వశిష్ఠ ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారట. తాజాగా ఫ్యామిలీ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇందులో ఓ సాంగ్ ఉంటుందని, ఆ పాట చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో చిరంజీవికి 5గురు సిస్టర్స్ ఉంటారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. సురభి, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, మృణాల్ కూడా కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ సినిమా నుంచి స్టార్ రైటర్ తప్పుకున్నారట. ఆయనెవరో కాదు, సాయి మాధవ్ బుర్రా. ఇటీవల టాలీవుడ్లో టాప్ మూవీస్కి ఆయన రైటర్గా పనిచేస్తున్నారు. చిరంజీవి నటించిన సైరాకి కూడా ఆయన పనిచేశారు. విశ్వంభరకి కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే తాజాగా సాయి మాధవ్ బుర్రా సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు వెదిగితే దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ అని తెలుస్తోంది. దర్శకుడు వశిష్ఠ ఒక స్టైల్ని ఫాలో అవుతున్నారట. కాని అది సాయి మాధవ్కి నచ్చలేదని, ఇలానే రాయాలని ఆయన చెప్పడం ఈ సీనియర్ రైటర్కి నచ్చకపోవడంతో సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. మెగాస్టార్ లాంటి హీరో సినిమాకి డైలాగ్లు, సీన్లు ఒక రేంజ్లో ఉండాలని, కాని దర్శకుడు మరో స్టైల్ని ఫాలో అవుతున్నారని ఇక్కడే ఇద్దరికి చెడిందంటున్నారు. దర్శకుడు వెనకపోవడంతో సాయి మాధవ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చిరంజీవి ప్రమేయం లేదని, ఆయనకు తెలియకుండానే ఇది జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాని ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోంది. ఇందులో చిరు, త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. యువి క్రియేషన్స్ సుమారు 200 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి దర్శకుడు, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని పనిచేస్తున్నారు. చిరంజీవితో ఓ సాంగ్కి ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెగాస్టార్తో పనిచేయాలనే ఆయన డ్రీమ్ ఈ మూవీతో నెరవేరిందని ఈ సందర్భంగా ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఇటీవల విజయ్ బిన్ని నా సామిరంగ చిత్రంతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. నాగార్జునతో చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.